ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్. సో నేను చెప్పాం కదా షిమ్లా నుంచి కసోల్ వచ్చామని చెప్పేసి వచ్చి మేము ఫ్రెష్ అయిపోయి వీ వెంట్ టు హాట్ వాటర్ స్ప్రింగ్స్ మణికరణ అనమాట. బేసికలీ ఇది వచ్చేసి ఒక గురుద్వారా, చెప్పాలంటే ఒక గురుద్వారా అనమాట. సో దీంట్లోనే హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తాయి. సో ఆ నైట్ క్లైమేట్లో, ఆ హాట్ వాటర్లో, చల్లని క్లైమేట్లో ద వ్యూ చూడడానికే కానీ ద ఫీల్ ఏదైతే ఉందో ఆసమ్ అనమాట. మీరు ఎప్పుడు కూడా లైక్ కనీ విని ఎరుగరు అంటారు అట్లాంటి అనమాట. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నా లైఫ్లో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో లోపల బయట మీకు ఎక్కడైనా సరే హాట్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటికి కూడా దాని ఆరిజిన్స్ ఎక్కడ మనకి ట్రేస్ అవ్వలేదు, ఎందుకు వస్తున్నాయి హాట్ వాటర్ ఏంటని. మీరు చూడొచ్చు, ఫుల్ పొగలు వచ్చేవి హాట్ వాటర్ అనమాట అది. సో విచ్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ సమ్వేర్. అక్కడి నుంచి ఏదైతే కొట్టుకుంటూ వస్తుందో దాన్ని ఏమంటారు జనరల్గా నది. సో నదిలో హాట్ వాటర్లో వస్తుంది అనమాట. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యూ. సో మీకు ఈ మొత్తం అంతా కూడా గురుద్వారా ముందు మనకు ఉంటుంది అనమాట ఈ మణికరణ్ హాట్ వాటర్ స్ప్రింగ్. ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో మనకి వరదలు వచ్చినప్పుడు కూలిపోయిందంటండి. మళ్ళీ కొత్తగా కట్టారంటే గురుద్వారాలో. సో ఇది నైట్ వ్యూ అనమాట. సో మా డ్రైవర్ ఏమన్నారు, నైట్ కూడా బాగుంటుంది అలా చూద్దామా అన్నారనమాట. దట్స్ ద బెస్ట్ డెసిషన్ వీ హ్యావ్ టేక్ అనమాట. రోజు లైక్ వెళ్ళాము, చూసాము, ఎంత బాగుందంటే అసలు ఆ ఫొటోసే కానీ వీడియోసే కానీ ఫీల్ ఇట్ సెల్ఫ్ అసలు ఆసమ్ ఉందన్నమాట. నాకైతే తెగ నచ్చేసింది. సో మీరు గురుద్వారాలోకి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక మీకు ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో లంగర్ ఉంటుంది, తర్వాత ఫ్లోర్లో గురుద్వారా ఉంటుంది. కిందకు వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే మీకు లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుంది అంటే టెంపుల్ అసలు ఈ పర్టికులర్ ప్లేస్ హిందూ ఇంకా సిక్స్కి చాలా ఆస్పీషియస్ అండ్ ట్రెడిషనల్ ప్లేస్ అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా అన్ని దేవుల్ని వాళ్ళు సమానంగా ఈక్వల్గా కొలుస్తారనమాట. సో లోపలికి వెళ్ళినాకైతే గురుద్వారా అయితే ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో కసోల్లో గురుద్వారా ఫస్ట్ టైం వెళ్ళాం, మంచిగా ప్రే చేసుకున్నాం. అక్కడ బేసికల్గా వాళ్ళకి దేవుడు అంటూ ఎవరు ఉండరు అనమాట. నేను చూసింది ఒక పిల్లో, ఇంకా దాని మీద ఒక టవల్, షాల్వా అంటారు కదా వేసి ఉంటాయి. ఇంకా అట్లా వాళ్ళ గురువుల ఫొటోస్ ఉంటాయన్నమాట. సో అదే వాళ్ళు దాన్ని చాలా ఆస్పెషల్గా కొలుస్తారు. వాళ్ళ కత్తులు ఉంటాయి, వాళ్ళ థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. వాళ్ళకి అవే అది హోలీ ప్లేస్ అనమాట. సో అట్లానే మేము వెళ్ళాం. లోపలికి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళాక ఇప్పుడు నేను చూపించే క్లిప్ ఉంటుంది, చూసినాకైతే ఐ వాజ్ లిటరల్లీ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అనమాట. ఆ లార్డ్ శివాని ఆ హాట్ ఫ్యూమ్స్లో చూస్తుంటే నాకైతే ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా ఎమోషనల్ అయినా. ఈవెన్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే మనకి ఇప్పుడు అది ఉంది కదా లార్డ్ శివాది, కింద మనకు కనిపించేవన్నీ హాట్ థింగ్స్ అనమాట. అంటే అక్కడే అన్నం ఇంకా చన్నా అన్నీ ఉడకబెడతారనమాట. సో మనకి ఇక్కడ గుళ్ళో ఏదైతే లంగర్ వాడతారో, గుళ్ళో అంటే అది బయట మనకి అక్కడ ఏదైతే మనకి లంగర్ వాడతారో ఆ గురుద్వారాలో అది ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారనమాట. చావల అన్నం కానీ ఇంకా చనా అంటే శనగలు కానీ ఇవన్నీ కూడా మేము కూడా వేసాము. అక్కడ అమ్ముతారనమాట ప్యాకెట్స్. సో ప్యాకెట్ 20 రూపీస్, కొంచెం రైస్ ఇంకా కొంచెం చనా. సో మీరు అది డిప్ చేసి అక్కడ ఒక తాడులా ఉంటుంది, అక్కడ కట్టేశారనుకోండి మీరు. దే యూస్ టు ఛార్జ్, ఎంత ఛార్జ్ చేస్తారంటే 20 రూపీస్ ఈ ఛార్జ్ చేస్తారు. ఒక పావు గంటలో రైస్ అయిపోతుంది, 10 నిమిషాలు చనా అయిపోతుంది అనమాట. అది మీరు తింటే తినచ్చు, లేకపోతే మీరు ఇంటికి కూడా తీసుకుని వెళ్ళచ్చు అనమాట. సో అట్లా మంచిగా గురుద్వారాలో నైట్ స్పెండ్ చేసినాక నాకైతే అసలు ఆ శివ మెయిన్ ఏదైతే ఆ విగ్రహం ఉందో అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు అనమాట. మేము ఒక 1 అవర్లో వెళ్ళొచ్చేద్దాంలే అనుకోండి, నేను ఒక గంట సేపు అక్కడే స్పెండ్ చేసినట్టే నమ్ముతారా. కరెక్ట్గా మేము ఈవినింగ్ వెళ్ళే టైంకి హారతి టైం అనమాట. ఎంత మంచిగా అనిపించిందో. సో నేను మా డ్రైవర్కి చెప్పిన లైక్ ప్లీజ్ రేపు మార్నింగ్ కూడా వద్దాం, మనం మనాలికి వెళ్ళేది 9-9:30 కదా, ఎందుకంటే అక్కడ నుంచి 1.5 hours మనాలి అంతే. సో మా డ్రైవర్కి వద్దామన్నా ప్లీజ్ అన్నా అంటే సరే అయితే రెడీ అవ్వండి మార్నింగ్ 7కి వెళ్దాం అన్నాడు. సో మార్నింగ్ 7 కల్లా మేము లేచి ఫ్రెష్ అయిపోయినాం అనమాట. సో మాకు పని అదే, మార్నింగ్ లేయడం, ఫ్రెష్ అవ్వడం, బయటికి వెళ్ళిపోవడం, ఇదే కదా మనం వెకేషన్ చేసే పని. సో లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయి మా హోటల్ బయట వచ్చినాము. సో అప్పుడు డ్రైవర్ 10 minutes టైం పడుతుంటే మేము ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో ఇట్లా మంచిగా ఇదే మేము ఉన్న హోటల్ సంజా కసోల్ అనమాట. చాలా బాగుంది రూమ్ కానీ ఫుడ్ అయితే ఎస్పెషల్లీ వావ్ సూపర్గా ఉందనమాట. సో మీరు నేను నైట్ చూసారు కదా గురుద్వారా ఇంకా లార్డ్ శివాది, ఇప్పుడు మీరు మార్నింగ్ వ్యూ చూడొచ్చు. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. సేమ్ మీరు రాత్రి ఏమైతే చూసారో అదే మార్నింగ్ వ్యూ ఇది. సో రాత్రి వ్యూ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బాగా కనిపిస్తుంది హాట్ వాటర్ దివాన్ కంపేర్ టు మార్నింగ్. సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఎంత బాగుందంటే
కేస్ ఎవరైనా షిమ్లా మనాలి వెళ్ళేలా ఉంటే జస్ట్ ప్లీజ్ డూ ప్లాన్ దిస్. అట్లీస్ట్ అక్కడ మీరు స్టే చేయకపోయినా ఒక్కసారి ఉండి వెళ్ళిపోండి, ఎంత మంచిగా అనిపించిందో. సో మాకు నైట్ చాలామంది జనాలు ఉన్నారనమాట. వెన్ కంపేర్ విత్ మార్నింగ్తో కంపేర్ చేస్తే అంతమంది లేకుండే, ఈవినింగ్ చాలామంది ఉన్నారనమాట. సో ఇది లార్డ్ శివ స్టాచ్యూ అనమాట. దీనికోసమే నేను వచ్చాను. రాత్రికి అసలు మనసు ఒప్పలేదనమాట నాకు ఇక్కడి నుంచి అసలు బయటికి వెళ్ళడానికి అసలు. సో వాజ్ లైక్ ఇట్స్ ఓకే, మళ్ళీ మార్నింగ్ తీసుకుని రామందాంలే అని చెప్పేసి వచ్చినాము. సో ఇవి చూడొచ్చు కాయిన్స్ అవన్నీ. సో అవన్నీ వాళ్ళ ఆస్పిషియస్ థింగ్స్ ఏముంటాయో మనకు తెలియదు కాబట్టి మనకు తెలియదు, మన కాయిన్స్ కూడా వేయలేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు కింద ఉడకపెట్టారు కదా కుండల్లో ఉన్నవి, అవే అనమాట రైస్ ఇంకా చన్నా. ఇదే వాళ్ళు గురుద్వారాలో లంగర్ పెట్టడానికి వాడతారనమాట. సో మేము మార్నింగ్ వెళ్ళి మంచిగా అంతా దర్శనం చేసుకుని అసలు ఆ శివ దగ్గర నుంచి హాట్ క్లైమేట్ బేసికలీ కూల్గా ఉంటుంది కదా అక్కడ. హాట్ వాటర్లో ఆ శివుడిని అట్లా చూస్తుంటే దట్టు కార్తీక మాస టైం కదా, అబ్బా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో మనకు కొంచెం రిలీజియస్గా కనెక్ట్ అయితే మాత్రం ఆ ఫీల్ వేరుంటుంది, లేదంటే మీకు ఇదొక మామూలు ప్లేస్ కింద కనిపిస్తుంది అంతే తప్ప. బట్ ఇఫ్ యూ ట్రూలీ ట్రస్ట్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్, డెఫినెట్లీ ప్లేస్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మేము ఆ రోజు అదే చేసినాము. ఎర్లీ మార్నింగ్ అడిగాం డ్రైవర్ని, ప్లీజ్ తీసుకెళ్ళవా అన్న అంటే లైక్ హార్డ్లీ 3 kilometers మేము ఉన్న ప్లేస్ నుంచి. సో తీసుకెళ్ళి తను కూడా అక్కడే స్నానం కూడా చేస్తారనమాట. చెప్పాం కదా అక్కడ సెపరేట్ గర్ల్స్ ఇంకా బాయ్స్కి హాట్ వాటర్ లోపలికి వస్తాయన్నమాట. హాట్ వాటర్ కేవ్ అంటారనమాట దాన్ని. సో అక్కడే మా డ్రైవర్ కూడా స్నానం చేశారు ఆ రోజు మార్నింగ్ నైట్ 2 సార్లు కూడా. సో మేము ఇట్లా మంచిగా దర్శనం చేసుకున్నాం. రాత్రి ఏదైతే శివాలయంలో అభిషేకం జరిగిందో ఇదే అన్నమాట మార్నింగ్ వ్యూ అనమాట ఇది. సో ఇది మంచిగా ఎవరు ఏం అనట్లేదు, ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, నేను కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో తీసుకున్నాక మంచిగా ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా లైక్ చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము ఆ రోజు మార్నింగ్ కూడా. నైట్ చేస్తే మార్నింగ్ కూడా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. అంతా మంచిగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ మాకు ఆ ట్రిప్లోనే అమృత్సర్ వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట. సో ఆ గురుద్వారా కన్నా ముందు ఈ గురుద్వారా చూస్తాను అస్సలు అనుకోలేదు నేను. ఆ మెయిన్ లార్డ్ శివ చూసాను అనమాట నేను యూట్యూబ్ వీడియోస్లో కానీ షార్ట్స్లోనే కానీ. దట్ థింగ్ మేడ్ మీ టు ప్లాన్ టు విజిట్ కసోల్ అనమాట. బట్ టోటలీ వర్త్ అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అది ఒక్క నిమిషం అయితే అసలు ముందు రోజు అయితే మాకు చాలా ఎమోషనల్ అయ్యా. బట్ ఈ రోజు కొంచెం ఓకే, నిన్న కొంచెం చూశాను కాబట్టి ఈరోజు కొంచెం ఓకే, కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి మనసారా మొక్కుకుని. మా మమ్మీకి బేసిక్గా శివుడు అంటే చాలా ఇష్టం. మేబీ అక్కడి నుంచి నాకు కూడా ఇష్టం వచ్చినట్టుంది. మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించి జస్ట్ వీ కేమ్ అవుట్ అండ్ వీ టుక్ సమ్ పిక్స్ అనమాట. రోడ్ పైన ఇట్లా గుడిలో టెంపుల్ ఇట్లా బొట్టు పెట్టారనమాట. సో మంచిగా బొట్టు పెట్టించుకున్నాక సో వీ కేమ్ అవుట్. సో మంచిగా వచ్చేసి రోడ్లు అంతా ఫుల్ కసోల్కి వెళ్ళి దారుణంగా ఉంటుంది అనమాట. మనం వెళ్ళింది మహాసు పీక్ అంట. బయటకు వచ్చినాక వీ ఆర్డర్డ్ ఫుడ్ ఇన్ ఆర్ రెస్టారెంట్లోనే ఇట్లా చోలే భటూరే, ఇంకా పూరి బాజీ, కట్ ఫ్రూట్స్, ఇంకా ప్యాన్ కేక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట. ఇవన్నీ ఆర్డర్ చేసి మంచిగా తినేసి వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ రూమ్ అండ్ మంచిగా లగేజ్ సర్దుకుని వీ స్టార్ట్ టు మనాలి అనమాట. సో ఆ మనాలి వీడియోస్ మీకు కమింగ్ ట్రిప్లో వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ వీ స్పెండ్ అ డే. మేము వెళ్ళిన దగ్గర నుంచి కసోల్లో మళ్ళీ కసోల్ నుంచి మనాలి వెళ్ళేదాకా హౌ వీ స్పెండ్ అవర్ డే అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తారనమాట. లైక్ చాలా బిట్స్ అండ్ పీసెస్, ఎందుకంటే ఒక్కటి మేము చూడడానికి వెళ్ళాం కాబట్టి. సో ఎంత వెళ్ళిపోయినప్పుడు ఆన్ ది వే కసోల్ నుంచి మనాలికి వెళ్ళే దారిలో వీ ట్రైడ్ దేర్ లోకల్ ఫుడ్ అనమాట. ఇది రాజ్మా చావల్, నాకు తెలిసిందే కదా రాజ్మా ఇంకా రైస్. అట్లనే వాళ్ళ లోకల్ డిష్ సిద్ధు అనమాట. సో అది ట్రై చేసాము, మంచిగా అనిపించింది. సో లోకల్ డిష్ ట్రై చేసి అంతా చేసి మేము రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. మనాలిలో మా హోటల్ చెక్ ఇన్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. సో మిగిలిన వీడియోస్ అనేవి మీకు రేపు వస్తాయి. సో దట్స్ హౌ ఫర్ దిస్ వీడియో అండి. సో ప్లీజ్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.